నమస్తే అండి. ఈరోజు కాకరకాయ కారం పొడి నేను ఇంట్లో చేసుకుని అయితే మీకు చూపిస్తున్నాను. ఇది మనకు నోటికి రుచిగా లేనప్పుడు ఏమీ తినబుద్ధి కానప్పుడు కనుక ఈ పొడి చేసుకొని తింటే మనకు నోరు టేస్టీగా వస్తుంది. ఇంకా ఒక 2 ముద్దలైతే ఎక్కువగా తింటాము ఖచ్చితంగా. మరి కాకరకాయని మనం పైన చెక్కు అంతా తీసేసుకోవాలండి. తీసేసుకొని దాన్ని సన్నగా గుండ్రగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా అలా చేసుకొని మధ్యలో ఉన్నటువంటి గుజ్జును గింజలైతే తీసేసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనకు కాకరకాయలు సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకు అది పొడి అనేటువంటి పొడి పొడిగా వస్తుంది. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే మనకు పొడి అనేటువంటిది మంచిగా వస్తుందండి. ఈ కాకరకాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా అలవాటు చేసేయండి. చాలామంది పిల్లలైతే చేదుగా ఉంటుంది అని చెప్పి తినకుండా ఇది చేస్తారు కదా, ఇబ్బంది పెడతారు. అయితే మనకు చేదుగా ఉండేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కాకరకాయ కూడా మనము అలవాటుగా చేసుకుంటే బాగుంటుంది ఆరోగ్యపరంగా. ఇలా ముక్కలుగా చేసుకుంటే కాకరకాయ ముక్కలు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇంకా వీటికి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లిపాయలు నేనైతే ఎక్కువగానే తీసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. కొంచెం కారం పొడి, జీలకర్ర, ఉప్పు, ధనియాలు ఇవన్నీ కూడా దీనికి అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం ఈ పొడికి ఎంత సరిపోతుందో అంత మనం తీసుకోవాలి. ఇవైతే 1/2 కేజీ ఉన్నాయి మాకు కాకరకాయలు. అలా సన్నగా కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలు అయితే మన నూనెలో వేయించుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే మంటను మాత్రం సిమ్లో లేదంటే మీడియం నుంచి సిమ్ అలా మార్చుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం ఎంత సన్నగా కట్ చేసుకున్నంత తొందరగా ఫ్రై అవుతుంది. కొంచెం లావుగా ఉంటే కనుక అవి కొంచెం టైం పడుతుంది. అయితే మనం వీటిని దూరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం అటు ఇటు తిప్పుకుంటూ అయితే వేయించుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా మనం కొన్ని వేసి, ఆయిల్ కూడా ఎక్కువ వేస్ట్ కాకుండా అయితే కొద్దిగా వేసాను. కొన్ని వేయించి ఆయిల్ మొత్తం లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి కావాల్సినటువంటి మసాలా పొడి ఇదే. వెల్లుల్లిపాయలు, అందులోనే నేను ధనియాలు వేసాను, జీలకర్ర, కారం, తర్వాత ఉప్పు, సరిపోయేంత ఉప్పు కూడా వేసుకొని మనం దాన్ని పట్టుకోవాలి. అయితే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఈ రకంగా కొంచెం ముద్ద అంటే పొడి పొడిగానే వస్తుంది, కొంచెం ముద్దలా వస్తుంది. ఆ పొడిని తీసి మనం వెంటనే కాకరకాయ ముక్కలు ఏవైతే మనం తీసి పెట్టుకున్నామో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి దాంట్లో ఈ పొడి వేసి మనం బాగా నలుపుకోవాలండి చేతితోని. ఎంత బాగా కలిపితే మనకు అంత టేస్టీగా వస్తుంది. ఎంత ఎక్కువసేపు కలిపితే అంత వీలైనంతసేపు కలపండి. అలా కలపడం వల్ల మనకు ఆ కాకరకాయ ముక్కలకు ఈ వెల్లుల్లిపాయ కారం పట్టుకొని మనకు ఆ టేస్ట్ అనేటువంటి చాలా అద్భుతంగా వస్తుంది. ఇది వేడివేడి అన్నంలో కనుక వేసుకొని కొంచెం నెయ్యి తగిలించుకొని తింటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మనకు నోరు టేస్ట్గా లేనప్పుడు కనుక ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఒక 2 ముద్దలు ఎక్కువగా తింటాము. ఇంకా మనకు ఆకలి కూడా ఎక్కువ అవుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కాకరకాయ కారం పొడి. ఇది మనకైతే 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయలు, మళ్ళీ పొడి కాబట్టి మనకు 15 రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది మనకు. ఈ ప్రతిరోజు ఒక ముద్దలా కనుక వేసుకొని తిన్నా కూడా మనకు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.